రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయవాడ వెస్ట్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరిని మాట్లాడదాం. సార్, ఆంధ్రప్రదేశ్కి 2 కళ్ళు లాంటి పోలవరం, అమరావతి విషయంలో కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతికి 15,000 కోట్లు, పోలవరంకి సంబంధించి ప్రాజెక్టు బాధ్యత అంతా తీసుకుంటామని చెప్పింది. ఎలా చూస్తారు సార్? అమరావతికి యాజ్ ఎ టోకెన్గా 15,000 కోట్లు ఈరోజు ప్రకటించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో. కానీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా అమరావతి గ్రోత్కి ఏదైతే కావాలో దానికి కూడా సహకరిస్తామని కూడా బడ్జెట్ స్పీచ్లో చెప్పారు. కాబట్టి ఇది ఈరోజు చాలా శుభదినం ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. పోలవరానికి సంపూర్ణంగా మేము మద్దతు చేస్తాము. ఇంతకుముందు ఏంటంటే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అసమర్థత పాలనతో వాళ్ళకి అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం తెచ్చుకోవాలో తెలియదు. విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నట్లుగా ఎంపీలు అయితే ఎలక్ట్ అయ్యి వెళ్ళారు, కానీ ఒక ఎంపీ కూడా ఆంధ్రప్రదేశ్ అవసరార్థం అడిగిన పాపాన పోలేదు. నేను కూడా ఒక 3 సంవత్సరాలు వాళ్ళతో పాటు ఎంపీగా ఉన్నాను. అనేక సందర్భాల్లో చెప్పాం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ నాకున్న అనుభవంతో తీసుకెళ్ళండి, చేయండి అని అంటే ఏ ఒక్కరూ కూడా శ్రద్ధ చూపించకుండా 5 సంవత్సరాలు అటవిక పాలన చేశారు. కాబట్టి దానికి ప్రజలు కూడా సరైన బుద్ధి చెప్పి పంపించేశారు. కాబట్టి ఇంక ఈరోజు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న చంద్రబాబు నెల రోజుల్లో 4 సార్లు ఢిల్లీ వెళ్ళి ఒక ప్రాజెక్ట్ కూడా ఆమోదం చేయించుకోలేకపోయిన ఒక విమర్శ నిన్న సాయంత్రం వరకు ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తే ఈరోజు సమాధానం దొరికిందనుకోనా? అసలు ప్రతిపక్ష నాయకులకి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా ఈ ప్రాజెక్టుకి వెళ్ళాను, ఆ ప్రాజెక్టుకి వెళ్ళానని? చంద్రబాబు నాయుడు గారు మ్యాక్రో లెవెల్లో మాట్లాడతారు, ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలని అవి చెప్పొచ్చారు. దాని రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి కదా, ఫ్రూట్స్ కనపడుతున్నాయి ఇప్పుడు. కాబట్టి ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే విషయాలకి నా దగ్గర సమాధానం అడగబాకండి. ఎందుకంటే అతను ప్రతిపక్ష నాయకుడు కాదు. అతను కేవలం పులివెందుల ఎమ్మెల్యే ఇప్పుడు. కాబట్టి ఇక నుంచి ఏంటంటే వాళ్ళు రోజు రోజుకి ఉనికి కోల్పోతారు. ప్రజలు కూడా తెలుసుకొని ఇలాంటి పరిపాలనా దక్షత లేని వాళ్ళు ప్రజాస్వామ్యంలో రాకూడదు పాలనకి. ఢిల్లీలో దీక్ష చేయడానికి ఎలా చూస్తారు వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ అంతా కలిసి? మీరే చూస్తారు కదా, అక్కడ ఏమీ ఉండదు. వాళ్ళు ఉనికిని 10 మంది చూడాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. నథింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. ఉనికి కోసమే ఢిల్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ దీక్ష చేస్తున్నారని సుజనా చౌదరి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఉన్న విజన్ కారణంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది, ఆయన ఆలోచనలు ఆ విధంగా ఉంటాయని కూడా సుజనా చౌదరి చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, అసెంబ్లీ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.